నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తున్నప్పుడు ఒక సమకాలీన రాజకీయాల్లా కాకుండా, లేదంటే ఒక గౌరవప్రదమైన రాజకీయాల్లా కాకుండా కేవలం బూతులు, విమర్శలు, ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, లేదంటే కుటుంబ నేపథ్యం, కుటుంబాలను బయటకు రావడం, రోడ్డు మీదకి తీసుకురావడం, ఇవే ప్రస్తుతం నడుస్తున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రస్తుతం అదే నడుస్తోంది. ఎన్నికల తర్వాత కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తోంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా జుగుప్సాకరంగా మారిపోయడంలో సందేహం లేదు. ఇలాంటి రాజకీయాలు ప్రస్తుతం తెలంగాణ కూడా మళ్ళాయా అన్న భావన అయితే ప్రస్తుతం వ్యక్తమవుతుంది. తాజాగా చూసుకున్నప్పుడు అక్కడ మంత్రిగా పనిచేస్తున్న కొండా సురేఖ, ఆమె మహిళ, ఖచ్చితంగా ఆమెకు మనం గౌరవం ఇవ్వాలి. అయితే మహిళగా నేను ఒక మహిళను, నేను తోటి మహిళను ఏ రకంగా గౌరవించాలనే భావన కూడా పక్కన పెట్టి ఆ సినీ నటుడు, హీరో నాగార్జున కుటుంబాన్ని తెర మీదకి తీసుకొచ్చి, లేదంటే రోడ్డు మీదకి తీసుకొచ్చే వ్యాఖ్యలు చేసిన తర్వాత అటు ఇండస్ట్రీ ఏమో కానీ మొత్తం తెలుగు సమాజం అంతా కూడా తీవ్ర స్థాయిలో ఆమెకు వ్యతిరేకంగా రకరకాల విమర్శలు, ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమె ఏమన్నారో ఇప్పుడు మనం చెప్పలేం, ఎందుకంటే చాలా జుగుప్సాకరమైనది. నాగ చైతన్యను ఉద్దేశిస్తూ సమంత విడాకులకు కేటీఆర్ కారణమంటూ దాన్ని బీఆర్ఎస్ను ఈ రాజకీయాన్ని చుట్టే ప్రయత్నం చేశారు కొండా సురేఖ. బీఆర్ఎస్కు అటు కాంగ్రెస్కు మధ్య రాజకీయాలు ఉంటే నేరుగా విమర్శలు చేసుకోవచ్చు, లేదంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవచ్చు. ఏదైనా ఒకవేళ బీఆర్ఎస్ కాలంలో కేసీఆర్ నేతృత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఏదైనా అవినీతి, అక్రమాలు చేసుంటే వాటిని ఎండగట్టవచ్చు. లేదంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెసే కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఉపక్రమించవచ్చు. కానీ అలా కాకుండా కేవలం కేటీఆర్ని ఇబ్బందుల్లో పెట్టాలంటే ఏదో ఒక అంశాన్ని తీసుకురావాలి, అది కూడా ఒక సెలబ్రిటీ కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తే అది మొత్తం వైరల్ అవుతుందన్న భావనతోనే కొండా సురేఖ ఇలా చేశారా అంటే నిజమే అనిపిస్తుంది. కొండా సురేఖ చాలా సీనియర్ మంత్రి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పనిచేశారు. చాలా సీనియర్ కుటుంబం, అది నక్సలైట్ కుటుంబం అని కూడా చెప్తారు. కానీ ఆమె ఎందుకు ఇలాంటి భావనతో మాట్లాడారు అన్నది ఇప్పుడు తెర మీదకి వస్తున్న పరిస్థితి. తాజాగా ఏదైతే విడాకుల అంశానికి సంబంధించి కేటీఆర్ కారణమంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన తర్వాత సమంత, అలాగే నాగార్జున కుటుంబం అందరూ కూడా ట్వీట్ చేశారు. ఇది తప్పు అని కూడా సమంత ఏకంగా స్పందించిన పరిస్థితి. అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు మెగాస్టార్ చిరంజీవి కానీ, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ కానీ, నాని కానీ, అలాగే రోజా కానీ, వీళ్ళంతా కూడా స్పందించి ఏదైతే కొండా సురేఖ వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది. అది చాలా కొండా సురేఖ వ్యాఖ్యలను చూసుకున్నప్పుడు ఒక మంత్రిగా ఆమె సంయమనం కోల్పోయారా, లేదంటే తెలిసే ఈ వ్యాఖ్యలు చేశారా, తనకెవరో ఏదో చేశారని చెప్పేసి ఒక కుటుంబాన్ని తెర మీదకి ఎలా లాగుతారు అన్న భావన కూడా తెలంగాణ సమాజంలో ప్రధానంగా వినిపిస్తుంది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కే అంటిన ఈ మరక ప్రస్తుతం తెలంగాణకి తీసుకెళ్తున్నారా మెల్లమెల్లగా అంటే ఇది నిజంగా ఒక గడ్డు కాలమనే చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు తీసుకెళ్ళినప్పుడు సామాన్యుడు బలవుతారు. నాగార్జున కుటుంబానికి ఇలాంటి మరక లేదు అన్న భావనతో సమంతే స్పందించినప్పుడు ఎలా కొండా సురేఖ ఆధారాలు లేకుండా ఒక ఆరోపణ చేస్తారన్నది ప్రస్తుతం తెర మీదకి వచ్చిన ప్రశ్న. అంతా జరిగిన తర్వాత, తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి కూడా చీవాట్లు ఎదురైన నేపథ్యంలో చివరికి కొండా సురేఖ రాత్రికి రాత్రి ఒక ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది. తాను అనుకోని పరిస్థితుల్లో తనకు ఒక సమస్య ఎదురైంది, ఆ సమస్య దీనిలో మానసికంగా క్షోభకు గురై ఈ రకంగా నేను విమర్శలు చేయాల్సి వచ్చిందని ఆవిడ ఈ రకంగా తిరిగి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతా జరిగిన తర్వాత దేశమంతా ఈ విషయం మీద, ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ కుటుంబం నాగార్జున కుటుంబం మీద ఒక బురద వేసిన తర్వాత అది అంత వేగంగా అది సమసిపోదు. అది దేశవ్యాప్తంగా అన్ని రంగాలు, ఇటు కేవలం టాలీవుడే కాదు, బాలీవుడ్ అవ్వచ్చు, కోలీవుడ్ అవ్వచ్చు, లేదంటే మాలీవుడ్ అవ్వచ్చు, ఈ అన్ని సినీ ఇండస్ట్రీలకి మొత్తం పాకిపోతుంది. అది ఎంతవరకు నిజమని తెలుసుకోలేపు మనకు ఒక సామెత ఉంది, నిజం ఏమైనా తెలుసుకోలేపు అబద్ధం ఊరంతా చుట్టుతుందని అంటారు కదా, అలాంటిది ఇది కూడా. ఇప్పుడు చివరికి ఆమె పశ్చాత్తాపడి తప్పు అయిపోయిందంటే ఒప్పుకుంటున్నప్పుడు కూడా జరిగింది ఏదో జరిగిపోయింది. మొత్తం దీని మీద పుంఖానుగా రకరకాలుగా చర్చలు, నాగార్జునకి పడని వాళ్ళంతా రకరకాలుగా ట్వీట్ చేయడం, వైరల్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు ఆ కుటుంబం చాలా బాధ అనిపిస్తుంది. ఇంత జరిగినప్పుడు కూడా నాగార్జున కుటుంబం చాలా సంయమనంతో గౌరవప్రదంగా మినిస్టర్ గారు అంటూ సంబోధిస్తూ నాగార్జున గారు ట్వీట్ చేశారు. చాలా హర్షణీయం. అలాగే అమ్మల ఆమె
నాగార్జున గారి సతీమణి అమల కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. ఆమె స్వయంగా రాహుల్ గాంధీకి ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. మీరు ప్రజా సమస్యలు పరిష్కరించండి కానీ మాలాంటి వాళ్ళని హింసించకండి అంటూ ఆమె ట్వీట్ చేశారు. సమంత కూడా ట్వీట్ చేశారు, మా విడాకులకు నాగ చైతన్య నాకు మధ్య విడాకులకు ఇవేవి కారణం కాదని కూడా ఆమె స్పష్టం చేశారు. అటు ఎన్టీఆర్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎవరైతే సెలబ్రిటీస్ని ఈ రకంగా మీరు వాడుకోవద్దని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కేవలం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ను తమ ప్రచారాలకు వాడుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం కూడా అన్నారు. కాబట్టి ఇలాంటి అంశాల విషయంలో ఇప్పుడు తెలంగాణలో సరికొత్త వివాదం రేగుతుంది. మొన్నటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని రోడ్డు మీద వేశారు. అలాగే అటు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళ కుటుంబానికి రకరకాలుగా ట్వీట్ చేసిన పరిస్థితి, వైరల్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దేన్ని కూడా మనం సమర్థించాం. తెలంగాణలో కూడా ఇలాంటి ఏదైతే ఇలాంటి వ్యవహారం అనేది మళ్ళీ అలవాటైతే చాలామంది కుటుంబాలు రోడ్డును పడే అవకాశం ఉంటుంది. అనవసరంగా మాటలు పడే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివేవి జరగకుండా ఉండాలంటే అటు పార్టీల అధినేతలు, నాయకులు కూడా సోషల్ మీడియా వింగ్కు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. అలాగే ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, అక్కడ బీఆర్ఎస్ అయినా, ఇక్కడ వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, ఇలాంటి రాజకీయాలకు స్వస్తి చెప్పి ఫేస్ టు ఫేస్ మీరేం చేశారు, అది చేసి ఇలా చేశారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది హామీల విషయంలో అమలు చేసే విషయంలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటే ప్రజలు ఏది నిజమని నమ్మే విషయంలో వాళ్ళ విజ్ఞతకే వదిలేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి మున్ముందు జరగకుండా ఉండాలని మనం కోరుకుందాం.